లైఫ్లో సెటిల్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఇంకా వివాహము కాలేదు. నీ పేరు వరా, అవునా? ఆమేన్ ఆమేన్. వరలక్ష్మి. గట్టిగా చప్పట్లు కొడాలి. ఓ జీసస్. జీసస్ కోసం నీ తల్లి ఏడుస్తా ఉంది. ఓ జీసస్. నీ కన్నీళ్లను, నీ తల్లి కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఓ జీసస్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు డాడీ, ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు డాడీ. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఏడుస్తున్నావు నీ జీవితంలో. వేదనతో వచ్చావు, బాధతో వచ్చావు. లైఫ్లో సెటిల్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఇంకా వివాహము కాలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ పేరు వరా, అవునా? ఆమేన్ ఆమేన్. వరలక్ష్మి. గట్టిగా చప్పట్లు కొడాలి. ఓ జీసస్. జీసస్. ఏం పేరు? వరలక్ష్మి డాడీ. గట్టిగా చెప్పాలా? వరలక్ష్మి డాడీ. గట్టిగా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు. రికమాల రబ షకెదియాల రబ బబ. నీ కోసం నీ తల్లి ఏడుస్తా ఉంది. ఓ జీసస్. నీ కన్నీళ్లను, నీ తల్లి కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఓ జీసస్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు డాడీ, ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు డాడీ. ఆమేన్. ఉన్నాడా? ఉన్నాడు డాడీ. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు డాడీ. సత్యం చెప్పు. లేదు డాడీ. ఎక్కడి నుంచి వచ్చావు? ముండుగోల నుంచి వచ్చాను డాడీ. ఎక్కడది? ఏలూరు పక్కన డాడీ, ఏలూరు జిల్లా డాడీ. నాతో ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు డాడీ, ఎప్పుడు మాట్లాడలా. నీ తల్లి కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు నాకు. తల్లి వచ్చిందా? వచ్చింది డాడీ. అదిగో తల్లి. ఓ జీసస్. 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 హల్లెలూయా. ఆమేన్. చెప్పు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ముగ్గురు ఆడపిల్లలే నాయన, మ్యారేజ్లు అవ్వలేదు నాయన. నేను ఒక చిక్కులో ఇరుక్కుపోయాను డాడీ, దాని గురించి వచ్చాను నాయన. నేను నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు లేదు డాడీ. లేదా మీకు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదు లేదు లేదండి. మరి అలా అంటున్నారు అందరూ, యాక్టింగ్ చేపిస్తున్నాడని. అదంతా తప్పు డాడీ. లేదు, మేము ఎప్పుడు చూడలేదు, యూట్యూబ్లో చూసామండి. మేము చూసి అనుకోకుండా వచ్చేసాం డాడీ. అవునా? అవునండి, శుక్రవారం బయలుదేరి వచ్చేసామండి. ఇంకా రావాలనిపించింది, పొద్దుటే బయలుదేరి వచ్చేసామండి పాపం తీసుకుని. నాకు ముగ్గురు అమ్మాయిలే. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు అండి. ఏ దేవుడు? యేసయ్య అండి. ఉన్నాడా? ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నీవే కావాలయ్యా. ఏమనిపిస్తుంది వరలక్ష్మి? చాలా హ్యాపీగా ఉంది డాడీ. ఇంతమందిలో నన్ను పిలుస్తారా లేదా అని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను డాడీ. ఎంతో ఆనందంగా ఉంది. 3 రోజులు 3వ పేరు అయింది మాది. చాలా ఆనందంగా ఉంది. 3 రోజులు 3వ పేరు.
గట్టిగా చప్పట్లు కొట్టాలా? వరలక్ష్మి, నీకేమైనా డబ్బులు ఇచ్చానా నేను? లేదు డాడీ, అసలు ఎప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే చూసాం. మీరు ఏ డబ్బులు ఇవ్వాల మిమ్మల్ని. మరి చాలా మంది పాస్టర్ మధ్య తేజ దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన ఆ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు, పేరు ఆర్టిస్టులను పెట్టిస్తున్నాడు అంటున్నారు. లేదు డాడీ, అంతా చాలా మంది చూస్తున్నారు. చెప్పు, అటు చూసుకుంటే చెప్పు, అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మీరు వచ్చి ఇక్కడ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవ్వరు ఏమి అనడానికి లేదు. అన్న చాలా పరిచర్య చేస్తున్నారు, ఇది నిజమైనది. ఇక్కడ యేసయ్య ఉన్నాడని మేము చెప్తున్నాం. యూట్యూబ్ లో అందరూ అంటున్నారు, మేము చూస్తున్నాం లైవ్ లో, ఇలా అంటున్నారు అన్న బాధపడుతున్నారు. అన్న బాధపడినప్పుడు, అన్న సాక్ష్యం చెప్పినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఏంటి అన్న జనం కోసమే కదా, మా కోసమే ఆయన ఎంతో బాధపడి ఎంతో ఉపవాసాలుండి మన కోసం ఆయన స్వస్థత పొందుతున్నారు. ఆయన ఒక మనిషిని చూసి చెప్పాలనుకుంటున్నారంటే ఆ మనుషులు మనమే. అంతేగాని యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగ లైవ్లో కింద క్యాప్షన్స్ పెట్టడం కాదు. నిజం తెలుసుకోండి. 21 రోజు ఉపవాసం ఉండండి, పొద్దుటే ఉండండి, సాయంత్రం ఉండండి. ఆయన ఏమీ తినరు, దేవుడి ఎందుకు విశ్వాసంతో ఉంటారు. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఇది మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు. చాలా బాధపడుతున్నారు డాడీ. దేవుడు ఇప్పుడు ఇంతమంది జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, మేమందరం ఎంతో వెయిట్ చేస్తున్నాం. అదంతా ఆయన కోసమే, ఆయన ఇంట్లో నలుగురు కోసమే ఆయన చేసుకోవట్లా, మొత్తం ప్రపంచం కోసం చేస్తున్నారు. అన్న చాలా దూరం వెళ్తారు. మేము రోజు చూస్తున్నాం. అన్న బాధపడుతుంటే మాకు బాధగా ఉంది. మమ్మీ కూడా బాధపడుతున్నారు, వదిన గారు కూడా చాలా బాధపడుతున్నాం. మేము ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మేము ఇప్పటికి వచ్చాం 3 రోజులు, ₹1 ఇలా ₹1 ఇక్కడ ఇవ్వాలా. మేము అన్నయ్య చూసుకున్నారు, మమ్మీ డాడీ వాళ్ళ బిడ్డల్లా చూసుకుంటున్నారు. మమ్మల్నే కాదు, మాలాంటి చాలా మందిని. ఎవరు అంటున్నారో డబ్బులు ఇచ్చారని, మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. మాటలు ఎవరు అనొద్దు, చెప్తున్నాం. చెల్లెమ్మ, తొందరలోనే చక్కని సంబంధం రాబోతుంది, నీకు వివాహము జరగబోతుంది. ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఏడుస్తున్నావంట నువ్వు. కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు. యేసయ్యా నన్ను దర్శించు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. చక్కని రీతిలో నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. కృప కలుగునుగాక.